హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియో. సో స్టూడెంట్స్, ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో పార్ట్ నెంబర్ 2. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని నేర్చుకుంటారు. అండ్ చాలామంది డిస్హానెస్ట్ షాప్ కీపర్ బేస్డ్ అండ్ మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్. సో మనం అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాం. కాకపోతే ఇందులో కూడా ఈ పార్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, తర్వాత బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లా ఉన్నాయి కొన్ని, అవి నేర్చుకుంటారు. ఓకేనా. పార్ట్ నెంబర్ 3లో అది కంప్లీట్లీ మనకి డిస్హానెస్ట్ షాప్ కీపర్ బేస్డ్ ఉంటుంది. అండ్ పార్ట్ 4లో మిస్లేనియస్గా మొత్తం మార్కెట్ ప్రైస్ మొత్తం అన్నీ కలిపి ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి. ఓకేనా. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని అవి కవర్ చేసేద్దాం. ఫస్ట్ మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఆ క్వశ్చన్ని ఒకసారి మీ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి ట్రై చేశారా? చలో. సో క్వశ్చన్లో ఏమంటున్నారో చెప్పండి. A man bought a chair and sold it at a gain of 10%. ఒక చైర్ కొనుక్కుంటున్నాడు, 10% గెయిన్కి అమ్ముతున్నారు. అంటే ఏంటి, ఇనీషియల్గా తన యాక్చువల్ బిజినెస్ ఏంటి అంటే 10 రూపీస్ కొనుక్కొని, అంటే 10% ప్రాఫిట్ అంటే ఏంటి, 11 రూపీస్కి సేల్ చేయడం. అంతే కదా. 10 రూపీస్కి తను కొనుక్కొని 11 పార్ట్స్కి తను సేల్ చేయడం. నేను స్లోగానే చెప్తాను, బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు. ఓకేనా. ఈజీ మెథడే ఉంటుంది. మీకు ఒక మెథడ్ కాకపోతే ఇంకొక 2 మెథడ్స్ చెప్తాను. ఓకే. A man bought a chair and sold it at a gain of 10%. If he had, చూడండి, ఇఫ్ ఒకవేళ అతను 20% తక్కువకి కొనుక్కుని ఉంటే, అతను ఇనిషియల్గా ఎంత కొనుక్కుంటున్నాడు, 10 పార్ట్స్. ఇనిషియల్గా 10 పార్ట్స్ కొనుక్కుంటున్నాడు. ఒకవేళ 20% తక్కువ కొనుక్కుని అండ్ అమ్మేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ అమ్మితే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10 రూపీస్ మోర్, హీ వుడ్ హ్యావ్ గెయిన్ 40%. అయితే ఇప్పుడు చూడండి ఏమేమి చేంజెస్ చేస్తున్నాడు, కాస్ట్ ప్రైస్లో చేంజెస్ చేస్తున్నాడు. సార్ కాస్ట్ ప్రైస్లో ఏ విధంగా చేంజ్ అయింది? సో అతను 10 పార్ట్స్ కొనుక్కోకుండా 20% తక్కువ కొనుక్కొని, అంటే 20% తగ్గించేసాం. అంతే కదా. ఏదైనా వాల్యూని 20% తగ్గించాలంటే 4/5తో మల్టిప్లై చేయాలి. సో 25% తక్కువ కొనుక్కున్నాడు. అంటే ప్రస్తుతం అతని కాస్ట్ ప్రైస్ ఏంటి, ఇది. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఇది. ఓకేనా. రెడ్యూస్డ్ కాస్ట్ ప్రైస్ ఇది. అంటే ఇంత మనీకి వాడు కొనుక్కొని అండ్ సోల్డ్ ఇట్ 10 రూపీస్ మోర్. ఇంతకుముందు ఎంతకి సేల్ చేస్తున్నారు, 11 పార్ట్స్. ఇప్పుడు ఎంతకి సేల్ చేయాలి, 11 పార్ట్స్కి ఎక్స్ట్రాగా ఒక 10 రూపీస్ వేసి 10 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మితే హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 40%. సో చూడండి, ఈ ప్రైస్కి వాడు కొనుక్కొని ఈ ప్రైస్కి అతను అమ్మితే అప్పుడు ఏమవుతుందంట, 40% గెయిన్ అంట. సార్ మరి 40% గెయిన్ అంటే ఏంటి చెప్పండి. 40% గెయిన్ అంటే ఏంటి, రేషియో ఎలా ఉండాలి, 5 రూపీస్కి కొనుక్కొని 7 రూపీస్కి అమ్ము ఉండాలి. అంతే కదా. అదే కదా 40 రూపీస్ గెయిన్ అంటే కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 7 పార్ట్స్ ఉండాలి. అంటే ఈ రెండింటికి రేషియో ఏంటి, ఇది సిపి అండ్ ఇది ఎస్పి. ఆ రెండింటికి రేషియో దేనికి ఈక్వల్ అవ్వాలి, 5:7కి ఈక్వల్ అవ్వాలి. సో మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2 4 ఎంత వస్తుందండి, 8 పార్ట్స్ బై 11 పార్ట్స్ ప్లస్ 10 దేనికి ఈక్వల్ అవ్వాలి, 5/7కి ఈక్వల్ అవ్వాలి. చలో. 10 8 ఎంత వస్తుంది, 56 పార్ట్స్ ఈక్వల్స్ టు 55 పార్ట్స్ ప్లస్ 50. ఓకేనా. సో 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 50. 1 పార్ట్ వాల్యూ 50 అయితే మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి, 10 పార్ట్స్ వాల్యూ. 10 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది, 500. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అనేటప్పుడు సార్ ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడా లేకపోతే ఇది అడుగుతున్నాడా అని. సో చాలా కేర్ఫుల్గా వినండి. క్వశ్చన్లో మనకి ఇఫ్ అంటున్నాడు, ఒకవేళ ఇలా జరిగితే, అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్లో ఇలాంటి చేంజెస్ వస్తే ఇలా జరిగిద్ది. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని కాస్ట్ ప్రైస్ చెప్పు అంటున్నారు. అతను అడుగుతుంది ఇఫ్ అనే స్టేట్మెంట్ వాడారంటే ఏంటి అర్థం అక్కడ, ఒకవేళ అలా జరిగితే ఏంటి అని. కానీ యాక్చువల్గా అదంతా జరగట్లా, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలా చెప్పారు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అలానే ఉంటుంది కాబట్టి అతను అడుగుతున్నది ఏంటి, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కోసమే అడుగుతున్నారు. ఓకేనా. ఒకవేళ రిడ్యూస్డ్ కాస్ట్ ప్రైస్ అడగాలంటే మీకు వాడు డైరెక్ట్గా అడుగుతారు క్వశ్చన్లోనే. ఓకేనా. వాట్ ఈస్ ద రిడ్యూస్డ్ కాస్ట్ ప్రైస్ అని డైరెక్ట్గా క్వశ్చన్లోనే అడుగుతారు. ఓకేనా. అండ్ దీనికి ఇంకొక మెథడ్, సేమ్ మెథడ్, సిమిలర్ మెథడ్, అందులో ఏం లేదు. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొంతమంది వాళ్ళకి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పండి, ఒక కాస్ట్ ప్రైస్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని సిపి రూపీస్కి కొనుక్కున్నా. ఇప్పుడు నేను దీన్ని 20% ప్రాఫిట్కి అమ్మాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, దీన్ని 20% ఇంక్రీజ్ చేసి అప్పుడు అమ్మాలి. అంటే ఏ ప్రైస్కి అమ్మాలి, ఈ ప్రైస్కి అమ్మాలి. అంటే ఇదే కదా నా సెల్లింగ్ ప్రైస్, అంతేనా కదా. సిపి ఇక్కడ దాకా సిపినే, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే మనం దాన్ని 20% ఇంక్రీజ్ చేసేసామో ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ప్రైస్ ఎనీమోర్, ఇట్ ఈస్ నౌ సెల్లింగ్ ప్రైస్ కదా. అలానే మనం ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి, సేమ్ ఇందాక మెథడే, కాకపోతే ఒక చిన్న చేంజ్.
సో 10 పార్ట్స్కి కొనుక్కొని 11 పార్ట్స్కి అమ్ముతున్నాడు, అది అతని బిజినెస్. ఇప్పుడు అతను 10 పార్ట్స్కి కొనుక్కోకుండా అతను ఏం చేయాలి, 20% తక్కువ కొనుక్కుంటే, అంటే ప్రస్తుతం అతనికి సిపి ఏంటి ఇది, అండ్ అమ్మేటప్పుడు ఒక 10 రూపీస్ ఎక్కువకి అమ్మితే, అంటే 11p + 10కి, ఇంతకుముందు 11 పార్ట్స్కి అమ్ముతున్నారు, ఇప్పుడేంటి 11p + 10కి అమ్ముతున్నారు. అప్పుడు అతనికి ప్రాఫిట్ వస్తుంది ఎంత అంటే 40%. ఇదేంటిది ఎస్పీ కదా. నాకు ఒకటి చెప్పండి, ఈ కాస్ట్ ప్రైస్ ఎస్పీకి ఈక్వల్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, అక్కడ సెకండ్ కేసులో దానికి ప్రాఫిట్ వస్తుంది 40%, అంటే ఈ కాస్ట్ ప్రైస్ని నేను 40% ఇంక్రీజ్ చేస్తే నాకు అది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయిపోతుంది కదా. సో ఇంక్రీజ్ చేయండి 7/5, సో దట్ ఈక్వల్స్ టు 11p + 10, అంతే, ఖతం. ఎప్పుడైతే నేను 7/5తో మల్టిప్లై చేశానో ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ప్రైస్ ఎనీమోర్, ఇది ఒక సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైస్, ఆ రెండు ఈక్వల్ ఒకే ఐటమ్కి సంబంధించి. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ తీసేద్దాం ఇక్కడ. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఏమవుతుందో, ఇది 2 times. ఓకేనా. 2 4s are 8, 8 7s are 56 పార్ట్స్. ఇక్కడ దిగువ 5 ఉంది కదా, 5 అటు వెళ్ళిపోతే ఏమొస్తుందండి, 55 పార్ట్స్ + 50. ఇప్పుడు కూడా పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు, 50. 1 పార్ట్ వాల్యూ 50 అయితే ఇక్కడ మనకి 10 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ కదా, ఖతం సవాల్. ఓకేనా. p = 50 పెట్టుకోండి, 10 పార్ట్స్ వాల్యూ మీకు 500 వస్తుంది, ఖతం. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి. A man sells an article at 5% above its cost price. If he had bought it at 5% less than what he had paid for it and sold it at 2 rupees less, he would have gained 10%. సో చూడండి చాలా కేర్ఫుల్గా. ఒక పర్సన్ 5% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ సేల్ చేస్తున్నారు, అంటే కొనుక్కుంటుంది 20 పార్ట్స్ కనుక్కోండి, సో అమ్మేటప్పుడు ఎంత, 21 పార్ట్స్కి సేల్ చేస్తారు. సార్ మాకు ఈ రేషియో ఎలా వేస్తున్నారో అర్థం కావట్లేదు అనే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. సార్ 5% అంటే ఏంటండి, 1/20 కదా, అంటే 20 అనే నెంబర్కి 1 అనేది ఎంత పర్సెంట్, 5%. అంటే నేను 20 రూపీస్కి 20 పార్ట్స్కి ఒక వాల్యూ కొనుక్కుంటే నేను 5% ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి, 5% యాడ్ చేయాలి. మరి 20కి 5% ఎంత, 1 పార్ట్. సో 1 పార్ట్ యాడ్ చేసి నేను 21 పార్ట్స్కి అమ్మాలి, అంతే కదా. క్లియరా. నెక్స్ట్ ఇలా వేసిన తర్వాత, ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 5% లెస్, అంటే తను ఇంతకుముందు ఈ ప్రైస్కి కొనుక్కుంటున్నారు కదా, ఇప్పుడు ఈ ప్రైస్కి కాకుండా 5% తక్కువ కొనుక్కుంటే, అంటే 20 పార్ట్స్కి కొనుక్కోకుండా 5% తక్కువకి కొనుక్కునేటప్పుడే 5% తక్కువ కొనుక్కుంటున్నారు. 5% తక్కువ అంటే ఏంటి అర్థం, 19/10. ఏదైనా వాల్యూని మనం 5% డిక్రీజ్ చేయాలంటే ఇంటూ 19/20 చేయాలి, అంతేగా. ఇప్పుడు ఇదేంటి, తను ఈ ప్రైస్కి కొనుక్కుంటున్నాడు, ఓకే, అండ్ అమ్మేటప్పుడు 2 రూపీస్ తక్కువకి అమ్మితే, ఇంతకుముందు 21 పార్ట్స్కి ఇప్పుడు 2 రూపీస్ తగ్గించి అమ్మితే, అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. మరి ఇది కాస్ట్ ప్రైస్ కదా, అది సెల్లింగ్ ప్రైస్ అవ్వాలంటే ఏం చేయాలి, అప్పుడు తనకి గెయిన్ వస్తుంది కదా, ఆ గెయిన్ని యాడ్ చేయండి, అంటే ఇక్కడ ఏం జరగాలి, గెయిన్ రావాలి, దట్ ఈక్వల్స్ టు 21 parts - 2, ఇంతకుముందు క్వశ్చన్ ప్రకారం. ఓకేనా. ఒక్కసారి స్టెప్ అర్థం కాకపోతే జస్ట్ బిఫోర్ ఒక క్వశ్చన్ చేసాం కదా, ఆ క్వశ్చన్ దగ్గర చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 20 and 20 గెట్ క్యాన్సిల్డ్. ఓకే, అండ్ 19 × 11 ఎంత వస్తుందండి, 209 parts, that equals to 10 × 21, 210 parts - 20. 209 parts, ఇక్కడ 210 parts. సో 1 part వాల్యూ మీకు ఎంత వస్తుంది, 20. 1 part వాల్యూ మీకు ఎంత, 20 రూపీస్. 1 part వాల్యూ మీకు 20 రూపీస్ అయితే మనకేం అడుగుతున్నారు, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 20 parts. సో 1 part వాల్యూ ఎంత, 20 రూపీస్. 20 × 20 parts ఎంత వస్తుందండి, 400 రూపీస్. ఓకే, క్లియర్. ఏ షాప్ కీపర్ సేల్స్ అన్ ఆర్టికల్ ఫర్ 10% ప్రాఫిట్. ఓకేనా. అంటే ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటి, 10 పార్ట్స్కి కొనుక్కుంటున్నాడు, 11 పార్ట్స్కి సేల్ చేస్తున్నాడు. ఇఫ్ హీ బైస్ ఇట్ 4% లెస్, అంటే కొనుక్కునేటప్పుడు 4% తక్కువ కొనుక్కొని, అంటే 10 పార్ట్స్కి కొనుక్కోట్లా, 4% అంటే వాల్యూ ఎంత, 1/25. నేను 4% తగ్గించాలంటే 24లో 1 పార్ట్ తీసేసేయాలి, అంటే 24/25. సో ఏం చేసాం, ఇక్కడ 4% తగ్గించేసాం, అంటే తను ఈ ప్రైస్కి కొనుక్కుంటే తనకి అండ్ సెల్స్ ఇట్ ఫర్ 18.3/4% ప్రాఫిట్. మరి ఈ ప్రైస్కి కొనుక్కున్నాడు, ఓకే, మరి 18.3/4% ప్రాఫిట్ రావాలంటే తను ఎంత అమ్మాలి, 18.3/4% ఇంక్రీజ్ చేసి అమ్మాలి. సార్ 18.3/4% అంటే ఏంటి, నథింగ్ బట్ 18.75%, నథింగ్ బట్ 6.25%, 6.25%కి
3 times కాదా? నథింగ్ బట్ 6.25% అంటే 1/16 కాదా? దానికి 3 times అంటే నాకు 3/16 కాదా? అంటే సింప్లీ 18 3/4% అంటే నాకు వాల్యూ ఏంటి? 3/16. నేను ఏదైనా వాల్యూని 3/16 ప్రాఫిట్కి అమ్మాలి అంటే నేను 3/16 ఇంక్రీజ్ చేయాలి. అంటే అది అప్పుడు ఏమవుతుంది? 19/16. అంటే నేను ఈ ప్రైస్కి అమ్మాలి. ఓకేనా? ఈ ప్రైస్కి నేను అమ్మాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? దెన్ హీ గెట్స్ 10 రూపీస్ మోర్. అంటే ఇంతకుముందు తనకి ఎంత వచ్చేది? సేల్ చేస్తే 11 పార్ట్స్ మాత్రమే వచ్చేది. 11 పార్ట్స్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత వస్తుంది? 10 రూపీస్ ఎక్కువ వస్తుంది. అంతే, ఖతం. ఓకేనా? క్లియరా? ఇక్కడ ఏం చేస్తాను ఒక్కసారి క్లియర్గా చెప్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అయితే, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ కన్ఫ్యూజన్ ఉంటే, ఇక్కడ దాకా తన కాస్ట్ ప్రైస్ అండి. ఎప్పుడైతే మనం ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసి చెప్పేసామో అది ఇంకా సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే ఇంతకుముందు 11 పార్ట్స్ వస్తే ఇప్పుడు 11 పార్ట్స్కి 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏంటి? 11 పార్ట్స్ ప్లస్ 10. ఆ రెండు ఈక్వలే కదా? అంతే, ఖతం. సో ఇప్పుడు ఏం చేయాలి? 5కి ఇది 2 times, 5కి ఇది 5 times, 8కి ఇది 3 times, 8కి ఇది 2 times. అండ్ 2 3s ఎంత వస్తుంది? 6. 6 into 19 ఎంత వస్తుందండి? 114. సో 114 parts divided by 5 2s ఎంత వస్తుంది? 10. దట్ ఈక్వల్స్ టు 11 parts plus 10. అల్టిమేట్లీ మనకి ఏంటి? 114 parts ఈజ్ ఈక్వల్స్ టు 110 parts plus 100. సో 4 parts వాల్యూ ఎంత వస్తుందండి? 100. సో 1 part వాల్యూ ఎంత వస్తుంది? 25. 1 part వాల్యూ మీకు 25 అయితే మీకు అడిగిన క్వశ్చన్లో మీకు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్? ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 10 parts. 10 into 25 ఎంత వస్తుంది? 250. ఖతం. క్లియరా పిల్లకాయలు? నెక్స్ట్, ఏ మ్యాన్ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ 10% ప్రాఫిట్. సేమ్ క్వశ్చన్. 10 parts కొనుక్కుంటున్నాడు, 11 partsకి సేల్ చేస్తున్నారు. హ్యాడ్ హీ పర్చేస్డ్ ఇట్ 20 రూపీస్ లెస్. అంటే ఏం చేస్తున్నారంట? ఒకవేళ తను ఇక్కడ చూడండి, ఇప్పుడు పర్సంటేజ్లో తగ్గించలేదు. ఇప్పుడు మనకేంటి? ఒరిజినల్ నెంబర్ అంటే ఒరిజినల్ ప్రైస్ 20 రూపీస్, ఒక నెంబర్ తగ్గించాడు. అంటే ఒకవేళ తను కొనుక్కున్నప్పుడు ఇది సిపి, ఇది ఎస్పి కదా. ఒకవేళ తను కొనుక్కునేటప్పుడు ఏం చేయాలి? 10 parts మైనస్ 20 రూపీస్కి కొనుక్కొని అమ్మేటప్పుడు ఏంటి? 20 రూపీస్ ఎక్కువ అమ్మి. అంటే ఇంతకుముందు 11 parts, ఇప్పుడు ఎంతకు అమ్మాలి? 11p plus 20 ఇంతకు అమ్మితే హీ వుడ్ హావ్ గెయిన్డ్ 40%. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు అతని కాస్ట్ ప్రైస్ ఇది కదా, అతనికి ఎంత వస్తుంది? 40% గెయిన్ వస్తుంది. అంటే దీనికి నేను 40% ఇంక్రీజ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయిపోతుంది కదా. ఇది కాస్ట్ ప్రైస్ అండి. ఎప్పుడైతే ఈ కాస్ట్ ప్రైస్కి నా మీద ఈ కాస్ట్ ప్రైస్ నాకు ఎప్పుడైతే 40% ప్రాఫిట్ వస్తుందో నేను దీన్ని 40% ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, అది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది కదా. అంతే కదా? 7/5. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వలా కాదా? మీకు ఇలా అర్థం కాకపోతే ఒక 2 మోడల్స్ చెప్తాను ఇంకా. ఓకేనా? వాట్ వాజ్ ద ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అంటే మనకి కాస్ట్ ప్రైస్ కావాలి. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఏమవుతుందో 70p minus 140 that equals to 55p plus 520 is 100. ఓకేనా? 240 is equals to ఎంత వస్తుందండి? 15 parts. 15 parts వాల్యూ 240 అయితే 1 part వాల్యూ ఎంత వస్తుంది? 16. 1 part వాల్యూ మీకు 16 అయితే మీకు అడిగింది ఏంటి? 10 parts వాల్యూ 160. ఖతం. సార్ మాకు ఇలా అర్థం కాలేదు అనుకుంటూ ఇంకొకటి చేయండి. అతని ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ అంతా 10 parts. ఇప్పుడు ఏం చేశారు అతను? సో సేమ్ ఈక్వేషన్ రాస్తాను. 10 parts minus 20 అండ్ ఇవతల సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 11 parts plus 20. ఇక్కడ దాకా కథం. అంటే అతను ఈ ప్రైస్కి కొనుక్కొని ఈ ప్రైస్కి అమ్మితే ఏం జరుగుతుందంటే ప్రస్తుతం సిపి ఇదైతే ఎస్పి ఇది అవ్వాలి. అయితే అతనికి 40% ప్రాఫిట్ వస్తుంది. మరి 40% ప్రాఫిట్ అంటే రేషియో ఎలా ఉండాలి చెప్పండి? 5:7. సో ఈ సిపికి ఈ ఎస్పికి రేషియో 5:7 ఉండాలా లేదా? అంతే కదా. సో మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? సో 10 parts minus 20 divided by 11 parts plus 20 దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 5/7. క్రాస్ మల్టిప్లై చేయండి. 70 parts minus 140 దట్ ఈక్వల్స్ టు 55 parts plus 100. చలో మళ్ళీ సేమ్ ఈక్వేషన్. 15 parts వాల్యూ ఎంత వస్తుంది? 240. 1 part వాల్యూ ఎంత వస్తుంది? 16 రూపీస్. 1 part వాల్యూ 16 అయితే మీకు కావాల్సింది ఏంటి? సిపి. సిపి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 10 parts. ఖతం. సార్ మాకు ఇలా కూడా వద్దు. చలో సార్ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి క్లియర్గా చెప్పండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇనిషియల్గా 10% ప్రాఫిట్ అన్నాడు. అప్పుడు సిపి అనే పర్సన్కి ఎస్పి అనే పర్సన్కి రేషియో ఏమవుతుంది చెప్పండి? సార్ 10:11. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదైతే రేషియోలో ఉండి 2 క్వాంటిటీస్ ఉన్నాయో ఇందులోనూ చేంజ్ జరుగుతుంది, ఇందులోనూ కూడా చేంజ్ జరుగుతుంది. సో ఇందులో ఎంత చేంజ్ జరిగింది? 20. ఇందులో ఎంత చేంజ్ జరిగింది? అక్కడ కూడా 20. మీకు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ తెలుసా? తెలీదా? తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను. ఒక్కసారి ఆ మెథడ్ చూసారనుకోండి, మీకు ఇప్పుడు నేను ఏం చేయబోతాను అది మీకు అర్థం అవుతుంది.
ఓకేనా. సో నేను దీన్ని 10 పార్ట్స్ అంటాను, దీన్ని 11 పార్ట్స్ అంటాను. అయితే కాస్ట్ ప్రైస్లోను సెల్లింగ్ ప్రైస్లోను రెండిట్లోనూ చేంజ్ వచ్చింది. కాస్ట్ ప్రైస్లో 20 రూపీస్ తగ్గింది, సెల్లింగ్ ప్రైస్లో 20 రూపీస్ పెరిగింది. ఇలా చేంజెస్ జరగడం వల్ల ఫైనల్ రేషియో ఎలా అయిపోయిందంట 40% ప్రాఫిట్. మరి 40% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏంటి 5:7 కదా. 10 into 7 ఎంత వస్తుంది 70 పార్ట్స్. 11 into 15 ఎంత వస్తుంది 55 పార్ట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 15 పార్ట్స్. దేనికి ఈక్వల్ అవ్వాలి 5 into 20 ఎంత 100. 7 into -20 ఎంత -140. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 240. సార్ డిఫరెన్స్ అంటే ఈ రెండింటిని ఒక దాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి కదా, అప్పుడు నాకు మైనస్ వాల్యూ వస్తుంది కదా అని మాత్రం అనొద్దు. ఎందుకు సార్? ఎందుకంటే నేను మీకు డిఫరెన్స్ అడిగానండి, సబ్ట్రాక్షన్ వాల్యూ అడగల. డిఫరెన్స్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉందని. ఇప్పుడు -4 ఉంది, 1 ఉంది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే -4 నుంచి -3 -2 -1 0 1 అంటే గ్యాప్ ఎంత 1 2 3 4 5. సో 5 అనేది నా గ్యాప్, ఆ గ్యాప్ నాకు కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి -140 ఇక్కడ 100 అంటే -140 నుంచి 0 దాకా రావాలంటే 140, అక్కడ నుంచి 100 దాకా వెళ్ళాలంటే ఇంకొక 100 అంటే టోటల్ ఎంత వస్తుంది 140నేగా. డిఫరెన్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా. 15 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 240. సో 240. చలో 1 పార్ట్ వాల్యూ 16, 1 పార్ట్ వాల్యూ 16 అయితే 10 పార్ట్స్ వాల్యూ మనకు కావాలి. ఖతం. ఓకేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ 25% ప్రాఫిట్. అంటే 4 పార్ట్స్కి తను కొనుక్కొని 5 పార్ట్స్కి అమ్ముతున్నట్టు, అంతేగా. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. హ్యాడ్ హీ పర్చేస్డ్ ఇట్ 900 లెస్. సేమ్ క్వశ్చన్ కదా. ఒకవేళ తను 900 రూపీస్ తక్కువకి కొనుక్కొని అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 900 లెస్ అంటే సేల్ చేసేటప్పుడు కూడా 900 రూపీస్ తక్కువకి సేల్ చేస్తే దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్ 5% మోర్ ప్రాఫిట్. చూడండి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ కేసులో అతనికి వస్తుంది 5% ప్రాఫిటా? కాదు, 5% మోర్ ప్రాఫిట్. అంటే ఇంతకుముందు 25% ప్రాఫిట్ వస్తుంది, ఇప్పుడు 5% మోర్ ప్రాఫిట్ వస్తుంది. మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు గెయిన్ 40%, కానీ 40% మోర్ అని చెప్పలేదు కదా. ఆ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, 18.34% ప్రాఫిట్ అని మాత్రమే అన్నాడు, కానీ మోర్ అని అనలేదు కదా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్లో మనకి మోర్ అని మెన్షన్ చేశాడు. అంటే ఇంతకుముందు 25% వస్తే ఇప్పుడు ఎంత రావాలి 25కి 5% ఎక్కువ వస్తుంది కాబట్టి 30% రావాలి. ఇప్పుడు 10 పార్ట్స్కి అతను కొనుక్కుంటే 10 పార్ట్స్కి అతను కొనుక్కుంటే అతను 13 యూనిట్స్కి అమ్మాలి, అంతే కదా. క్లియరా? సో ఇప్పుడు 4 into 13 ఎంత వస్తుందండి 52 పార్ట్స్. అండ్ 5 into 10 ఎంత అవుతుంది 50 పార్ట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ 10 into -900 అండ్ 13 into -900. సో ఎలానో చేయాలి కాబట్టి డిఫరెన్స్ కావాలంటే ఇది ఇంటూ ఇది అండ్ ఇది ఇంటూ ఇది, ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి. సో నేనేం చేస్తాను సింపుల్గా 10కి 13కి డిఫరెన్స్ అది 3 అండ్ ఇక్కడ సిమిలర్ చేంజ్ కాబట్టి 3 into 900 ఎంత వస్తుంది 2700. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి చూడకపోతే మాత్రం జస్ట్ గో అండ్ వాచ్. ఓకేనా. సో ఇక్కడ ఎంత వస్తుందండి 1350. ఇది నా ఆన్సర్. 1 పార్ట్ వాల్యూ ఇది, కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ ద ఇనిషియల్ కాస్ట్ ప్రైస్. ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత 4 పార్ట్స్. 1350 మల్టిప్లైడ్ బై 4 పార్ట్స్ ఎంత వస్తుంది 5400. ఖతం. నెక్స్ట్ నాకు దీని ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఎంతమంది ఆన్సర్ దీనికి నో లాస్ నో ప్రాఫిట్ అంటారు? ప్రాఫిట్ లేదు లాస్ లేదని ఎంతమంది అంటారు? సార్ అక్కడ మనకి 10% గెయిన్ అంటున్నాడు ఒక చోట, ఇంకొక చోట ఏమో 10% లాస్ అంటున్నారు. అంటే మనకి ఇక్కడ నో లాస్ నో ప్రాఫిటే కదా. ఒక దగ్గర 10% వచ్చింది, ఇంకొక దగ్గర 10% పోయింది కదా. అట్లాంటప్పుడు ఏమీ రానట్టే కదా సార్ అని చాలామంది అంటారు. కేర్ఫుల్గా చూడండి దీన్ని. ఒక పర్సన్కి 10% ప్రాఫిట్ వచ్చింది ఒక గుర్రాన్ని అమ్మితే, ఓకే 10 పార్ట్స్ 11 పార్ట్స్ అయింది, ఓకే సార్ నో ప్రాబ్లం. ఇంకొక దగ్గర 10% లాస్ వచ్చింది, ఇంకొక దగ్గర 10% లాస్ ఉంటే 10 రూపీస్ది కాస్త 9 రూపీస్కి వెళ్ళింది, సో లాస్ వచ్చింది. నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు రామ్ సోల్డ్ 2 హార్సెస్ ఎట్ సేమ్ ప్రైస్, అంటే రెండింటిని ఒకే ప్రైస్కి అమ్మాడు, అవునా? మరి ఇక్కడ దీని ప్రైస్ ఎంత ఉంది, సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. ఇక్కడ ఫస్ట్ హార్స్ ఏమో 11 పార్ట్స్ ఉంది, సెకండ్ హార్స్ ఏమో 9 పార్ట్స్ ఉంది. మరి డిఫరెంట్గా ఉన్నాయి కదా. మరి మీకేమని చెప్పాడు క్వశ్చన్లో సేమ్ ప్రైస్ అని చెప్పాడు. సో ఈక్వేట్ చేయండి ఫస్ట్, వాటిని ఫస్ట్ బ్యాలెన్స్ చేసిన తర్వాతే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అప్పుడు చెక్ చేయాలి మీరు, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను 9తో
అండ్ ఇక్కడ 11తో మల్టిప్లై చేస్తే సేమ్ అయిపోతుంది కదా. సో 9 × 10 ఎంత వస్తుంది 90 అండ్ 9 × 11 ఎంత 99 అండ్ ఇక్కడ 11 × 10 ఎంత 110 11 × 9 ఎంత వస్తుందండి 99. అంతేనా, ఖతం. ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఈ రెండు బ్యాలెన్స్డ్ కదా, అంటే రేషియో మొత్తం కనెక్టెడ్. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఇది సిపి అండ్ ఇది ఎస్పి. టోటల్ అతను ఖర్చు పెట్టింది ఎంత 200 పార్ట్స్. టోటల్ అతను ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసిన తర్వాత మాత్రమే ఇది చేయాలి మీరు, లేకపోతే చేయకూడదు. ఓకేనా. టోటల్ అతనికి వచ్చింది ఎంత 198 రూపీస్. తను ఖర్చు పెట్టింది 200 రూపీస్. తనకి వచ్చింది ఎంత 198 పార్ట్స్. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే తనకి లాస్ వచ్చింది. ఇక్కడ తను ఎంత పెట్టాడు 200, వచ్చిందంతా 198 రూపాయలే. అంటే 2 రూపాయలు పోయింది కదా. ఏదైతే పోయిందో అది నువ్వు పెట్టిన దానికి ఎంత పర్సెంట్ లాస్ ఎవరితో కంపేర్ చేయాలండి, కాస్ట్ ప్రైస్తోనే కదా. లాస్ 2 వచ్చింది, అయితే ఎవరితో కంపేర్ చేయాలి 200తో. మరి 200కి ఎంత పర్సెంట్ 1%. అంతేగా, ఏంటది లాస్. సో 1% లాస్. క్లియరా. నెక్స్ట్, ఏ డీలర్ సోల్డ్ 2 టీవీ సెట్స్ ఫర్ 7,400 ఈచ్. సో దానికి చాలామంది ఒక ఫార్ములా కూడా వాడతారు. సార్ సేమ్ ప్రైస్ అంటున్నాడు, ఐ మీన్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అయి ఉండాలి. చూడండి, ఇది ఒక కండిషన్. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయి ఉండాలి అండ్ రెండింటి దగ్గర సేమ్ పర్సంటేజ్ ప్రాఫిట్, ఒక దగ్గర ప్రాఫిట్ ఒక దగ్గర లాస్ రావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తారో తెలుసా, A²/100 అని ఒక ఫార్ములా ఉంటుంది లాస్. సో ఇలా జరిగినప్పుడు ఎప్పుడు లాసే వస్తుంది. అంటే ఫార్ములా ఇంకా క్రియేట్ చేసేస్తుంది దానికి. సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉండి ఒక ఆర్టికల్ని 10% ప్రాఫిట్ అయితే ఇంకొక ఆర్టికల్ కూడా 10% లాస్ అయితే, అంటే సేమ్ పర్సెంట్ లాస్ అండ్ ప్రాఫిట్ ఉంటే అప్పుడు -A²/100. ఏ ప్లేస్లో 10 పెట్టుకుంటారు, -10²/100. 10²/100 అంటే 100/100% అంటే ఇక్కడ కూడా పర్సెంట్. సో మైనస్ ఇండికేట్స్ లాస్, పర్సెంట్ 100/100 1 అంటే -1%. అంటే 1% లాస్ అని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఒకవేళ సార్ ఇక్కడ 20 అండ్ ఇక్కడ కూడా 20 ఉంటే అప్పుడేం జరుగుతుంది, సేమ్ -20²/100. అప్పుడేమొస్తుంది -4% లాస్. అదే 4% లాస్ అలా చెప్తారు. కానీ ఆ ఫార్ములాస్ మీరు ఫాలో అవ్వద్దు. ఓకేనా. ఇది కాన్సెప్ట్, ఒరిజినల్ కాన్సెప్ట్ ఇది. మీరు ఇదే ఫాలో కండి, ఎగ్జామ్లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు. లేకపోతే మీరు సెల్లింగ్ ప్రైస్ ఏముందా లేదా ఇట్లా క్రైటీరియాస్ అన్ని చెక్ చేసుకోవాలి. ఎన్ని క్రైటీరియాస్ చెక్ చేసుకుంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకుంటే వెళ్ళలేరుగా. క్వశ్చన్లో ఇచ్చింది మాత్రమే చదవండి, దాని ప్రకారం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి, ఆన్సర్ ఖతం. ఓకేనా. ఏ డీలర్ సోల్డ్ 2 టీవీ సెట్స్ ఫర్ ₹7,400 ఈచ్. ఆన్ వన్ హీ గెయిన్ 10% అండ్ ఆన్ ద అదర్ హీ లాస్ట్ 10%. ఓకేనా. ఒక దాని మీద 10% వచ్చింది, ఇంకొక దాని మీద 10% పోయింది. సేమ్ క్వశ్చన్, అమ్మేటప్పుడు ఇద్దరిని సేమ్ ప్రైస్కి అమ్మాడు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు కదా A²/100ని. సో డైరెక్ట్లీ మన వాల్యూ ఎంత 1% లాస్. సేమ్ ఇంతకు ముందుకు చేసిన క్వశ్చన్ లాంటిదే ఒకసారి మీరు ఓన్గా ట్రై చేయండి. సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇంతకుముందు సేమ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు, ఇక్కడ 7,400 అని మెన్షన్ చేశాడు. అంతే, ఆ 7,400 మనకి యూజ్ అవ్వదు, అవసరం లేదుగా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ఏ హౌస్ అండ్ ఏ షాప్ వర్ సోల్డ్ ఫర్ ₹1 lakh ఈచ్. ఓకే, ఈచ్ హౌస్ని 1 lakh అమ్మేస్తాడు. అంటే సేమ్ సెల్లింగ్ ప్రైస్కి, అంటే హౌస్ 1ని 1 lakh, హౌస్ 2ని కూడా 1 lakh. కానీ వాటి కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్ ఉండక్కర్లేదు. ఓకేనా. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ద హౌస్ సేల్ రిజల్టెడ్ ఇన్ 20% లాస్, వేరస్ ద షాప్ సేల్ రిజల్టెడ్ ఇన్ 20% ప్రాఫిట్. ఒకటి హౌస్ ఒకటి షాప్. ఓకే, ఫైన్. సో హౌస్ దగ్గర ఏం జరిగిందంటే 20% లాస్ వచ్చింది, అంటే 5 పార్ట్స్ కాస్త 4 పార్ట్స్కి వెళ్ళింది, అంటే కాస్ట్ ప్రైస్ ఇదైతే సెల్లింగ్ ప్రైస్. షాప్ దగ్గర ఏం జరిగింది 20% ప్రాఫిట్ వచ్చింది, అంటే 5 పార్ట్స్ కాస్త 6 పార్ట్స్కి వెళ్ళింది. కానీ మనకి ఏమని చెప్పాడు, రెండింటికి సేమ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాడు కదా. సేమ్ సెల్లింగ్ ప్రైస్ చేయాలంటే నేను దీన్ని 12 చేయొచ్చు, దీన్ని కూడా 12 చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేస్తాను ఈ రేషియోని, 2తో మల్టిప్లై చేస్తా ఈ రేషియోని, అప్పుడు 12 అయిపోతుంది కదా. 3తో మల్టిప్లై చేస్తే 12, 3తో మల్టిప్లై చేస్తే 15 హౌస్ది. షాప్ దగ్గర 2తో మల్టిప్లై చేస్తే ఇది 12, 2తో మల్టిప్లై చేస్తే ఇది 10. ఇప్పుడు మనకి రేషియో పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. ఓకేనా, అంటే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఓకేనా. సో 15 పార్ట్స్ హౌస్ అయితే ఖచ్చితంగా 10 పార్ట్స్ ఏమి ఉండాలండి, షాప్ ఉండాలి, కాస్ట్ ప్రైస్. ఓకేనా. అతనేమంటున్నాడు,
ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ రిజల్టెడ్ ఈస్, అంటే ఆ ట్రాన్సాక్షన్ మొత్తంలో తనకి ఎంత లాస్ వచ్చింది. ఆన్సర్ మనకి ల్యాక్స్లో ఉంది. సో ల్యాక్స్ ఎలా కనిపెట్టాలి మనం? నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు టోటల్గా తనకు ఖర్చు పెట్టింది ఎంత? 25. టోటల్గా తనకి వచ్చింది ఎంత? 24. తనకి లాస్ ఎంత వచ్చింది? తనకి లాస్ వచ్చింది కదా. లాస్ ఎంత వచ్చింది? ఇక్కడ 1 పార్ట్, అంతేనా? 1 పార్ట్ లాస్ వచ్చింది. 1 పార్ట్ మనకి చూడండి, ఇక్కడ లాస్ వచ్చింది కదా. ఈ లాస్ ఎంత వచ్చిందండి? 1 పార్ట్. నాకు ఆ 1 పార్ట్ వాల్యూ కావాలి, అంతే. ఆ 1 పార్ట్ వాల్యూ కావాలి. అయితే మీకు తెలుసు కదా, ఈ హౌస్ ఎంతకి వెళ్ళింది? 1 lakhకి. ఈ హౌస్ కూడా ఎంతకి వెళ్ళింది? 1 lakhకి. రెండు కలిపి ఎంతకి వెళ్ళాయి? 24 పార్ట్స్. 24 పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది 1 lakhకి, ఇది 1 lakhకి, అంటే టోటల్ 2 lakhsకేగా వెళ్ళింది. మరి 24 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత వస్తుంది? 2 lakh అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 1/12 lakh. మీకేం కావాలి? 1 పార్ట్ వాల్యూనే కదా కావాలి. సో 1 పార్ట్ వాల్యూ ఎంత? 1/12 lakh. మరి లాస్ ఆఫ్ ప్రాఫిటా చెప్పండి? 25 రూపీస్కి తను కొనుక్కొని 24 పార్ట్స్కి తను అమ్మాడంటే లాసే వచ్చింది. సో లాసేగా -1. సో ఆ 1 వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ ఎంత? 1/12 lakh. సో లాస్ ఆఫ్ 1/12 lakh. ఎవరికైనా ఈ క్వశ్చన్ అర్థం కాలేదా? ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే, ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ సెల్స్ 2 articles, one at 15% లాస్, అదర్ at 19% ప్రాఫిట్. 15% వాల్యూ ఎంత అవుతుంది? 3/20. అంటే 20 పార్ట్స్కి తను కొనుక్కొని ఎంతకు అమ్ముతున్నట్టు? అంటే 20 పార్ట్స్కి తను కొనుక్కొని 3 parts లాస్ వచ్చి 17 పార్ట్స్కి తను అమ్మాలి. ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? డ్యూరింగ్ ద హోల్ ట్రాన్సాక్షన్ హీ ఎర్న్డ్ ఏ లాస్ ఆఫ్ 90. ఓకేనా? ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ ఈజ్ సేమ్. మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 1 at 15% లాస్, అదర్ at 19% ప్రాఫిట్. అంటే సెకండ్ది 100 రూపీస్కి కొనుక్కుంటే 119 రూపీస్కి సేల్ అవ్వాలి. ఓకేనా? మనకేమని చెప్పాడు? బోత్ ద ఆర్టికల్స్ ఆర్ సేమ్, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ ఆర్ సేమ్. అంటే ఇక్కడ 119 పార్ట్స్ ఉంటే మరి ఇక్కడ కూడా 119 పార్ట్స్ ఉండాలి కదా. సో ఏం చేస్తారు? ఈ రేషియోని జస్ట్ 7తో మల్టిప్లై చేయండి. 7తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 720 is 140, 717 is 119, అండ్ ఇక్కడ ఇది 100 అండ్ ఇది 119. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలి, ఏ క్యాలిక్యులేషన్ చేసినా సరే. ఓకేనా? మనకేమంటున్నాడు? టోటల్గా అతనికి లాస్ 90 వచ్చింది టోటల్ ట్రాన్సాక్షన్లో. తను టోటల్గా ఖర్చు పెట్టింది ఎంత? 240 పార్ట్స్ ఉంది. అండ్ టోటల్గా అతనికి వచ్చింది ఎంత? 238 వచ్చింది. అంతే కదా. ఇప్పుడు 240కి తను కొనుక్కొని 238 రూపీస్ తనకు వచ్చిందని తనకు లాస్ వచ్చింది. ఎంత వచ్చింది లాస్? 2 units. ఆ 2 units వాల్యూ ఎంత? 90. 1 unit వాల్యూ ఎంత వస్తుందండి? 45 రూపీస్. ఇది 90 రూపీస్ కదా, కాబట్టి ఇది 45 రూపీస్. 1 unit వాల్యూ మనకి 45 రూపీస్ అయితే ఓకేనా. మనకేం అడిగాడు? ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ప్రైస్ ఎంత ఉంది? కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని. ఫైండ్ ద ప్రైస్ అంటే ఏంటి అర్థం? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నట్టు, సెల్లింగ్ ప్రైస్ అని కాదండి. ఫైండ్ ద ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్, ఒరిజినల్గా దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 100. సో 45, 1 unit 45 అయితే మనకి ఇక్కడ 100 units వాల్యూ కావాలి. ఎంత వస్తుందండి? 4500. క్లియరా? 1 second. Next, a man sells 3 articles. First at a profit of 20%. Okay, 20% అంటే ఏంటి అర్థం? 5 కాస్త 6కి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ at a loss of 10%. సెకండ్ ఆర్టికల్ ఏం జరుగుతుంది? 10 parts కాస్త 10% లాస్ అయ్యి 9 partsకి వెళ్ళాలి. అండ్ థర్డ్ at 25% లాస్. థర్డ్ వచ్చేసరికి ఏంటి? 25% లాస్. 4 కాస్త 25% లాస్ వచ్చి 3 అవ్వాలి. అంతే కదా. డ్యూరింగ్ ద హోల్ ట్రాన్సాక్షన్ హీ బేర్స్ ఏ లాస్ ఆఫ్ 60. ఓకేనా సార్? మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్. సార్ మొత్తం కాస్ట్ ప్రైస్ సార్ 5 + 10 + 4 సార్, మొత్తానికి 19 అవుతుంది సార్. సెల్లింగ్ ప్రైస్ 6 + 9 వచ్చేసరికి 15, 15 + 3 వచ్చేసరికి 18 సార్. లాస్ వచ్చింది సార్ 1 unit. ఆ 1 unit వాల్యూ 60 సార్. మనకి కాస్ట్ ప్రైస్ అడిగాడు 5 × 60 సార్, 10 × 60 సార్, 4 × 60 సార్. ఇలా చేశారు అనుకోండి, మీకు ఆన్సర్
తప్పు అయిపోతుంది. సార్ ఎందుకు సార్ తప్పు అవుతుంది? ఎందుకు అంటే మనకేమని చెప్పాడు, ఇఫ్ దేర్ సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్. ఈ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు కదా. వాళ్ళ సెల్లింగ్ ప్రైజెస్ ఫస్ట్ సేమ్ చేయండి. ఇప్పుడు వాళ్ళ సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని మీరు 18, దీన్ని కూడా 18, దీన్ని కూడా 18 అనుకోవచ్చు కదా. సేమ్ అంటే మరి ఇంకా 9కి మల్టిప్లై ఉండాలి, 6కి మల్టిప్లై ఉండాలి, 3కి కూడా మల్టిప్లై ఉండాలి. కాబట్టి 18 చూస్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 18 చేయాలంటే 3తో మల్టిప్లై చేయాలి. సో 3 5 are 15, 3 6 are 18. ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ 18 ఉంటుంది, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ 18 ఉంటుంది. మరి ఇది 18 అయి ఉండాలంటే దేంతో మల్టిప్లై చేసి ఉండాలి? 2తో. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? ఇది 20. ఇది 6తో మల్టిప్లై చేసి ఉండాలి, అంటే దీన్ని 6తో మల్టిప్లై చేస్తే ఇది 24. ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ బ్యాలెన్స్ అయినాయి కదా. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? టోటల్ లాస్ ఎంత అంటున్నాడు. టోటల్ ఇక్కడ లాస్ ఎంత వచ్చింది? 35 + 24. 35 + 24 ఎంత వస్తుందండి? 59. అండ్ ఇక్కడ 18 3s 54. సో తనకి లాస్ ఎంత వస్తుంది? 5 యూనిట్స్. అంతే కదా, 5 యూనిట్స్ తన లాస్. ఆ 5 యూనిట్స్ వాల్యూనే మనకి ఇక్కడ క్వశ్చన్లో 60. సో 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి? 12 రూపీస్. 1 యూనిట్ వాల్యూ 12 రూపీస్ అయితే మీకేం అడిగాడు? కాస్ట్ ప్రైజెస్. అంటే ఇది సిపీస్, ఇది ఎస్పీస్ కదా. కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎంత ఉందండి? 15 పార్ట్స్. అంటే 15 × 12 ఎంత వస్తుంది? 180. ఇక్కడ 20 × 12 ఎంత వస్తుంది? 240. అండ్ 24 × 12 ఎంత వస్తుంది? 288. అవి వాటి కాస్ట్ ప్రైజెస్. ఓకేనా, ఖతం. నెక్స్ట్ క్వశ్చన్. 2 items A and B are sold at a profit of 10% and 15% respectively. If the amount of profit received is same, then the cost price of A and B may be. చాలా కేర్ఫుల్గా చూడండి. ఇఫ్ 2 items ఉన్నాయంటే A and B, అంటే ఒకటి 10% ప్రాఫిట్కి వెళ్ళింది, అంటే 10:11కి వెళ్ళింది. అండ్ ఇంకొకటి 15% ప్రాఫిట్కి వెళ్ళింది, అది కూడా ప్రాఫిటే, అంటే 20 కాస్త 23కి వెళ్ళింది. అంతేగా. ఈ రేషియోస్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదుగా. జస్ట్ ఇన్ కేస్ మీకు ఇవి తెలియకపోతే జస్ట్ లెట్ మీ నో. ఓకే. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ ఈజ్ సేమ్. సార్ ఫస్ట్ కేసులో నేను 10 పార్ట్స్ కొనుక్కుంటే 11 పార్ట్స్కి వెళ్ళింది, అంటే ఇక్కడ నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1. ఇక్కడ నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3. కానీ వాడేమంటున్నాడు? ప్రాఫిట్ సేమ్ అంటున్నాడు. మీకు ఏది సేమ్ అంటున్నాడో దాన్ని సేమ్ చేయండి. ఇక్కడ ప్రాఫిట్ 3 ఉంది, అక్కడ ప్రాఫిట్ 1 మాత్రమే ఉంది. దాన్ని మీరు 3 చేయండి. సిమిలర్గా ఉండాలి కదా. 3తో చేయాలంటే 3తో మల్టిప్లై చేయండి. సో ఈ రేషియో ఏమవుతుంది? ఇది 30:33 అవుతుంది. అండ్ ఈ రేషియో అలానే ఉంటుంది, 20:23. మీరు బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ రేషియోని కదా మోడిఫై చేయాలి, దీన్ని కదా మోడిఫై చేయాలి. అప్పుడే కదా మీకు అక్కడ 3 వస్తుంది. చూడండి, ఇక్కడ 3 ఉంది ప్రాఫిట్, ఇక్కడ కూడా 3 ఉంది ప్రాఫిట్. ఇప్పుడు బ్యాలెన్స్డ్. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. ఇది మీ కొత్త రేషియో. ఇది సిపి, ఇది ఎస్పి. మీకేమి ఇచ్చాడో డేటా అంటే వాడేమడిగాడంటే దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అండ్ బి మే బి. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోయాయి కదా. నాకు ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ పార్ట్ ఏ 30 యూనిట్స్ ఉంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ పార్ట్ బి ఎంత ఉండాలి? 20 యూనిట్సే ఉండాలి. అప్పుడు ఆ రెండింటికి రేషియో ఎలా ఉంది? 3:2 ఉంది. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అండ్ ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఏ రేషియోలో ఉండాలి? 3:2 రేషియోలోనే ఉండాలి. మరి 1000, 1500 3:2 రేషియోలో ఉన్నాయా? లేదు. 5000, 2000 లేదు. 3000, 5000 లేదు. 3000, 2000 3:2 రేషియోలో ఉన్నాయా? ఉన్నాయి. వాడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అడగలేదుగా, ఏం అయ్యి ఉండొచ్చు అని అడిగాడు. సో ఈ రేషియోలో ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అయ్యి ఉండొచ్చు. 3000, 2000 అలానే ఉన్నాయి. సో అవి మనకి ఇక్కడ వాటి కాస్ట్ ప్రైజెస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు చూడండి. ఇప్పటిదాకా మనం ఏమేం చేసాం? సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు, ఓకే చేసేసాం. ప్రాఫిట్ సేమ్ అన్నాడు, అది చేసేసాం. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 2 ఆర్టికల్స్ ఈజ్ సేమ్ అంట. అందులో ఒకటి 27% ప్రాఫిట్కి వెళ్తే ఇంకొకటి 600 లెస్ దెన్ ద ఫస్ట్ వన్. సరే ఇది మీకు అర్థం కావట్లేదు, చాలా కేర్ఫుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ని ఆర్టికల్ ఏ అండ్ ఆర్టికల్ బి, ఓకేనా, 2 ఆర్టికల్స్ అనుకుందాం. సో దీని కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్ అయితే యువతల దీని కాస్ట్ కూడా ఎంత ఉండాలి? 100 పార్ట్స్ అనట. ఇది కాస్ట్. సెల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి 27% ప్రాఫిట్కి వెళ్ళిందనమాట ఫస్ట్ ఆర్టికల్. మరి దీన్ని 27% ప్రాఫిట్కి అమ్మాలంటే నేను ఎంతకు అమ్మాలి? 127 పార్ట్స్కి కదా అమ్మాలి. ఓకే, అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ అండి? 27 పార్ట్స్ వచ్చింది. ప్రాఫిట్ అక్కడ ఎంత వచ్చిందండి? 27 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ కేసులో ఏం జరుగుతుంది? అండ్ ద అదర్ ఫర్ 600 లెస్ దెన్ ద ఫస్ట్ వన్. అంటే దీనికి వస్తున్న ప్రాఫిట్ ఎంత అంటే
ఫస్ట్ ఐటెంకి వస్తున్న ప్రాఫిట్ ఎంత ఉందో దానికంటే 600 తక్కువ అంట. ఫస్ట్ ఐటెంకి వచ్చే ప్రాఫిట్ ఎంత? 27 పార్ట్స్. అంటే సెకండ్ ఐటెంకి ఎంత ప్రాఫిట్ రావాలి? 27 పార్ట్స్ కంటే 600 తక్కువ రావాలి. ఇది సెకండ్ ఐటెంకి వచ్చే ప్రాఫిట్ అంట. ఓకేనా? వాడు ఏమంటున్నాడు చూడండి, వన్ ఈజ్ సోల్డ్ ఎట్ 27% ప్రాఫిట్ అండ్ అదర్ ఈజ్ సోల్డ్ ఎట్ 600 లెస్ దెన్ ద ఫస్ట్ వన్ అని అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్, నెట్ ప్రాఫిట్ ఈజ్ 25%. నెట్ ప్రాఫిట్ అంటే ఏంటండి? టోటల్గా తను ఖర్చు పెట్టింది ఎంతైతే ఉందో దానికి 25%. టోటల్గా తను ఖర్చు పెట్టింది ఎంత? 200 పార్ట్స్. దానికి 25% ప్రాఫిట్ ఎప్పుడు కూడా మీరు కాస్ట్ ప్రైస్ తోనే కదా కంపేర్ చేయాలి. మరి దీనికి 25% అంటే ఎంత వస్తుంది? 50 పార్ట్స్. సో నెట్ ప్రాఫిట్ ఎంత, బట్ యాక్చువల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 27 పార్ట్స్, ఇక్కడ 27 పార్ట్స్ మైనస్ 600. అంటే టోటల్గా ఎంత వస్తుందండి? 54 పార్ట్స్ మైనస్ 600. అంతేగా? సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 600. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి? 150. మీకేం కావాలి? ఫైండ్ ద సిపి ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఈచ్ ఆర్టికల్ అంటే రెండింటిది కాస్ట్ ప్రైస్ ఒకటే కదా. సో ఈచ్ ఆర్టికల్ అన్నదో తప్పలేదు. సో 100 పార్ట్స్ వాల్యూ కావాలి. మీకు పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 150. 100 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 15,000. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ దట్ అని మెన్షన్ చేస్తుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 600 లెస్ అంటే ఏంటి సార్? అంటే 127 పార్ట్స్ కంటే 600 తక్కువకి అమ్మారా? అలా కాదండి. వాడు అడుగుతుంది ఒకటేమో 27% ప్రాఫిట్కి అండ్ ఇంకొక దాని దగ్గర ప్రాఫిట్ ఎంత అని అంటున్నాడు వాడు. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనే మళ్ళీ చెప్తున్నా. ఇంకొక దాని దగ్గర ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ దాని దగ్గర ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దానికంటే 600 తక్కువ అని. ఓకేనా? అందుకనే లెస్ దెన్ దట్ అని ఉంటే మీకు కొంచెం క్లియర్గా ఉండేది. చలో, ఇక్కడ వరకు మనకి కొన్ని కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే డిస్హానెస్ట్ షాప్ కీపర్. ఆ నెక్స్ట్ మోడల్ ఏంటంటే మనకి అలిగేషన్ ఎలా యూజ్ చేయాలి. ఓకేనా? అలిగేషన్స్ మన ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అలా యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఫాస్ట్గా వస్తాయి. ఇంకా మిస్లేనియస్ మోడల్స్ అన్నీ కూడా పార్ట్ 4లో డిస్కస్ చేస్తాం. పార్ట్ 3లో ఏముంటుందండి? డిస్హానెస్ట్ షాప్ కీపర్, కంప్లీట్లీ డిస్హానెస్ట్ షాప్ కీపర్. పార్ట్ 4లోకి వచ్చేసరికి మనకి అలిగేషన్ బేస్డ్ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్లో, అండ్ అదర్ మిస్లేనియస్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందులో కవర్ చేద్దాం. ఓకేనా? ఖతం. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ అంటిల్ దెన్ bye bye, take care, stay hydrated.